హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, ఇంకో పాలి బాలయ్యతో పోల్చకండి అని ఆదేశిస్తున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, మన ట్రేడ్ పండితులు ముక్కుకు సూటిగా వెళ్ళే మనుషులని. ఏది ఉన్నా డైరెక్ట్ దబిడి దిబిడే తప్ప బ్యాక్ ఎండ్ బేరాలంటూ ఉండవని. ఇక మ్యాటర్లోకి వెళ్తే మనకు తెలిసిందే, టాలీవుడ్లో సెకండ్ జనరేషన్ టాప్ హీరో ఎవరంటే నిస్సందేహంగా ఎవరైనా యునానిమస్గా మెగాస్టార్ చిరంజీవి అని చెప్పేస్తారు. ఇక ఆయనకు నెక్స్ట్ 40 ఎవరు అంటే పొలోమని బాలయ్య బాబుని లాక్కొచ్చి తగిలిస్తూ ఉంటారు నందమూరి కార్యకర్తలు. మరి వాళ్ళ ఉద్దేశంలో మెగాస్టార్తో 40 అని అనిపించుకోవడమే అచీవ్మెంట్ ఏమో తెలియదు. ఇక హిస్టరీలోకి వెళ్తే మెగాస్టార్ ఏమో ఒక మామూలు ఫ్యామిలీ నుంచి సైన్మా మీద ఫ్యాషన్తో ఇండస్ట్రీకి వచ్చి చిన్న రూమ్లో ఉంటూ సహచరులతో పాటు కలిసి స్టూడియోలకు వెళ్ళి వేషాల కోసం ప్రయత్నం సాగించడంతో స్టార్ట్ అయింది ప్రస్థానం. అందరికీ తెలిసిందే, పునాదిరాలు సైన్మాలో మొదట సీనియర్ కామెడీ సుధాకర్ సెలెక్ట్ అయితే అప్పట్లో ఆయనకు కుదరకపోతే చిరంజీవి వెళ్ళి ఆడిషన్ అటెండ్ అయ్యి సెలెక్ట్ అయ్యి ఛాన్స్ తెచ్చుకున్నాడు. అలా తన ఫస్ట్ ఛాన్స్ వచ్చిందనమాట. ఇక తర్వాత ఆయన ప్రస్థానం మొత్తం జగానికే ఎరుక. అలా చిన్న ఆర్టిస్టు నుంచి అంచెలంచెలుగా శరవేగంగా తెలుగు స్టేట్స్ని రఫ్ఫాడించే బాక్సాఫీస్ మూగుడయ్యాడు. ఆల్ సెక్షన్ ఆఫ్ ఫ్యాన్స్కి డెమీ గాడ్ అయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి స్టార్డమ్ అంత ఆర్గానిక్గా బిల్డ్ అయ్యిందనమాట. ఇక ఇంకో పక్క బాలయ్య సంగతి అందరికీ తెలిసిందే, మహా బోరింగ్ ప్రస్థానం, నో ఎగ్జైటింగ్మెంట్. ఆయన ఒకప్పటి స్టార్ హీరో ఎన్టీఆర్ కొడుకు అవడం వల్ల, వాళ్ళ ఫ్యామిలీలో మిగతా వాళ్ళు ఇంకెవరు సైన్మా సైడ్ రాకపోవడం వల్ల, నందమూరి కార్యకర్తలకు ఒకే ఒక ఆప్షన్లా ఉండిపోవడం వల్ల తప్పక హీరోగా సెట్ అవ్వాల్సి వచ్చింది. ఇక టాలెంట్ విషయానికి వస్తే, అవును, బాలయ్య డైలాగులు కంఠస్థం చేసేసి బాగానే అప్పచెప్తాడు. కానీ చిరంజీవి చూపించే వైవిధ్యం కానీ, కామెడీ టైమింగ్ కానీ, సెన్సిటివ్ ఎమోషన్ పండించడం కానీ, ఆడియన్స్ని ఊర్రోతులోగించే డ్యాన్స్ మూవ్స్ కానీ బాలయ్య చేయలేడు. అప్పట్లో కూడా చిరంజీవిని చూసి బ్రేక్లు డిస్కోలు ట్రై చేసి ఎంత కామెడీ అయ్యాడో అందరికీ తెలిసిన విషయమే. అందుకే బాలయ్య ఒక మహత్కర ప్లానింగ్ చేశాడు. చిరంజీవిని డైరెక్ట్గా అందుకోవడం కష్టం అని కెరీర్ బిగినింగ్లోనే ఫిక్స్ అయిపోయేసి ఆయన సైన్మాలు ఎప్పుడు వస్తే అప్పుడు లింక్ బోగిల్లాగా రిలీజింగ్ చేయాలని తన నిర్మాతలను ఫోర్స్ చేశాడు. ఇక్కడ బాలయ్యకు రెండు లాభాలన్నమాట. ఒకవేళ మెగాస్టార్ సైన్మా ఫ్లాప్ అయ్యి బాలయ్య సైన్మాకి హిట్ టాక్ వస్తే పండగ చేసుకోవచ్చు. అలా కాకుండా మెగాస్టార్ సైన్మా హిట్ అయ్యి బాలయ్య సైన్మా ఫ్లాప్ అయితే పోయేదేం లేదు. అలా కాకుండా మెగాస్టార్ది బాలయ్యది రెండు హిట్ అయితే మెగాస్టార్ ఓవర్ఫ్లోస్ కలెక్షన్స్ని తినేయచ్చు ఎంచక్క. అలా ఎటు చూసిన లాభమే అన్నది బాలయ్య ప్లానింగ్. గత 35 ఏళ్ల సంధి ఇప్పటి వరకు గదే బాలయ్య స్ట్రాటజీ. ఇప్పుడు కూడా గ్యాప్ లేక సంక్రాంతికి రాలేకపోయాడు, కానీ లేకుంటే తన అఖండవుని తెచ్చి మన శంకర వరప్రసాద్ థియేటర్ పక్కనే ఇరికించేసేవాడు బాలయ్య అనేది నిర్వివాదాంశం. ఇక ఓ పాలి ఇద్దరి బాక్స్ ఆఫీస్ స్టాట్స్ చూద్దాం పదండి. పాత అవసరం లేదు, మెగాస్టార్ రీఎంట్రీ ఇచ్చాక లిస్టు చూస్తే ఇది పరిస్థితి. అంటే టాప్ 3 డొమెస్టిక్ ఓపెనింగ్స్ మెగాస్టార్ వే, టాప్ 3 ఓవర్సీస్ ఓపెనింగ్స్ మెగాస్టార్ వే. ఇక బాలయ్య ఎక్కడా అంటే కింద అన్నమాట. మరీ దారుణం ఏంటంటే మెగాస్టార్ కెరీర్లోని అత్యంత హ్యూమిలియేటింగ్ సైన్మా ఆచార్య ఓపెనింగ్ని కూడా బాలయ్య ఇంకా అందుకోలేకపోతున్నాడు. నిజానికి బాలయ్య తన కెరీర్ గోల్డెన్ ఫేజ్ని ఎంజాయ్ చేస్తున్నాడు వరుస హిట్లతో. చిరు మాత్రం అప్ అండ్ డౌన్స్ ఇస్తున్నాడు. అయినప్పటికీ మెగాస్టార్కి ఇప్పటికే 3 సెన్సేషనల్ 100 కోట్ల షేర్ సైన్మాలు ఉన్నాయి, 2 $2 మిలియన్ సైన్మాలు ఉన్నాయి, ఆల్రెడీ 200 కోట్ల గ్రాసర్స్ ఉన్నాయి. ఇప్పుడు మన శంకర వరప్రసాద్తో మూడోది కొట్టబోతున్నాడు. కానీ బాలయ్యకు ఇప్పటి వరకు ఈ ఏమీ లేవన్నమాట. ఒక్క 100 కోట్ల షేర్ లేదు, ఒక్క $2 మిలియన్ లేదు, ఒక్క 200 కోట్ల గ్రాసర్ కూడా లేదనమాట. అయినా కూడా 40 అని రుద్దుతూ ఉంటారు నందమూరి కార్యకర్తలు. అందుకే బాస్ని బాలయ్యతో అస్సలు పోల్చబాకండి అని కరాఖండిగా స్ట్రిక్ట్గా చెప్పేస్తున్నారు మన సినిమా మేధావులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.